వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. వేట కొడవళ్లు ప్రదర్శిస్తూ జగన్ పుట్టినరోజును వైసీపీ శ్రేణులు నిర్వహించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు. జగన్ కి ఉన్న నేర చరిత్ర వల్లే అరాచక సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులను భయపెట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ శ్రేణుల తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. రోడ్లపై ఆయుధాలతో ప్రజలను భయపెడుతున్న వారిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేస్తున్నామనే పగటి కలల్లో జగన్ ఉన్నారని తెలిపారు పల్లా. పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కత్తిలు పట్టుకొని అవి అందరికీ చూపిస్తూ బహిరంగంగా చూపిస్తూ వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు. కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటూ ఆ మేకపోతులను బలి ఇవ్వడం కానీ లేకపోతే కత్తిలో చూపించి మారణాయుధాలు చెప్పాలంటే మారణాయుధాలు చూపిస్తూ వాళ్ళు ఆ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శోచనీయమండి. ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే పుట్టినరోజు చేసుకున్నామంటే ఎవరైనా ఒక కేక్ కట్ చేసుకుంటారు. వెస్ట్రన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం కనుక మనం ఆ కేక్ కట్ చేసి అవి అందరికీ పంచడం చేస్తారు. లేకపోతే చాక్లెట్లు అందరికీ పంచుకోవడం ఒకటి అలవాటు అదో చేసుకున్నాం. లేకపోతే గుళ్ళు గోపురాలకి వెళ్ళి పూజలు చేసుకునేటువంటి సాంప్రదాయం. కానీ వీరు కొత్త సాంప్రదాయానికి మేము రఫా ఆడిస్తామని చెప్పేసి కత్తిలు చూపించి ప్రజల్ని భయాందోళన గురి చేయడం చాలా దారుణం. ఎవరైనా పుట్టినరోజు అంటే అది జన్మ తీసుకోవడం. పుట్టినరోజు అంటే 10 మంది ఇంకా ప్రాణాలు కాపాడాలి అనే ఒక ఆలోచనతో ఎవరైనా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలంటే అందుకే గుళ్ళు గోపురాలకు వెళ్తాం. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం కత్తిలు చూపిస్తూ రఫా ఆడిస్తాం, మేము అధికారంకి వస్తే మేము అందరినీ కూడా తెగ నరుకుతాం అని ఒక సంకేతాలు ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది చాలా దారుణం.